ఉద్యమ పార్టీ, ప్రతి రాజకీయ పార్టీ, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇలా అన్ని పార్శ్వాలను చూసిన బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోటులు చూసింది. ఎన్నో విజయాలు చూసింది, పరాజయాలను చూసింది. దిగ్గజ పార్టీగా పేరొందిన ఒకప్పటి టీఆర్ఎస్ అనంతర కాలంలో బీఆర్ఎస్ అయ్యింది. పట్టిందల్లా బంగారంలా 10 ఏళ్ల పాటు విజయ పరంపర సాగించిన బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావించింది. అయితే అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అన్న సినీ కవి వాక్కులు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించగలరు, విధి విధానాన్ని ఎవరు తప్పించగలరన్న మరో పాత సినీ కవి గేయ వాక్కులు తరచూ అందరి జీవితాల్లో కనిపిస్తాయి. దశాబ్ద కాలం పాటు విజయం తప్ప పరాజయం అనే మాట ఎరగని బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసింది. నాడు బీఆర్ఎస్ దృష్టిలో తమ పార్టీ శక్తి సూర్యశక్తి లాంటిదని, మిగిలిన పార్టీలు ఈ సూర్యశక్తి ముందు దివిటీ లాంటివని భావన ఉండేది. నాటి వైభవాన్ని చూస్తే అది నిజమే కాబోలు అనేలా ఉండేది. అంత అజేయ శక్తి పరాక్రమాలతో విరాజిల్లిన పార్టీకి ఒక్కసారిగా మూల కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. కారణాలేమైనా ఏదో గ్రహపాటో లేక పొరపాట్లో స్వయంకృత అపరాధాలో తామిచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోవడం వల్ల వైరి వర్గం మాటలను జనాలు విశ్వసించడంలో వల్ల ఎందుకో పరాజయం వచ్చి పడింది. అయితే వెలుగు వెంట చీకటి ఉంటుందని, పగలు తర్వాత రాత్రి వస్తుందని వ్యక్తులకైనా సంస్థలకైనా పార్టీలకైనా ఈ చీకటి వెలుగుల దోబూచులాట తప్పక పోవచ్చునని బీఆర్ఎస్ సరిచెప్పేసుకుని రాబోయే రోజుల్లో పూర్వ విజయ పరంపర సాగిస్తామని, అధికార పగ్గాలు చేపడతామని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వరంగల్, సిద్దిపేట, కరీంనగర్ జాతీయ రహదారులకు కూడలిగా ఉన్న ఎల్కతుర్తి ప్రాంతంలో ఈ నెల 1వ తేదీ నుంచి పనులు చకచకా సాగుతున్నాయి. ఎల్కతుర్తి శివారులోని 150 ఎకరాల్లో సభాస్థలి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో 5 ఎకరాల్లో వేదిక ఉండనుంది. సభ వేదిక కోసం 6 బుల్డోజర్లు, 2 ప్రొక్లైనర్లతో భూమి చదును చేయిస్తున్నారు. అలాగే వాహనాల పార్కింగ్ కోసం పరిసరాల్లోని 1000 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. సభకు సుమారు 10 లక్షల మంది ప్రజల వరకు వస్తారని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. వేసవి దృష్ట్యా సభకు వచ్చే వారికి ఏ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందరికీ మజ్జిగ, మంచినీరు అందించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీలు మల్సూధనాచారి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వినయ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితల సతీష్ కుమార్ సభా ఏర్పాట్లను పరిశీలిస్తూ భారాస రథోత్సవ విజయం అవ్వడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా, అనంతరం అధికార పార్టీగా, విపక్ష పార్టీగా ఎన్నో మలుపులతో గులాబీ పార్టీ ప్రస్థానం సాగిస్తోంది. అయితే గెలుపులకు పొంగిపోక, ఓటములకు కురింగిపోక ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మరెన్నో అసాధారణ విజయాలు సాధించి బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పునర్నిర్మాణం ధ్యేయంగా పావు శతాబ్దం క్రింద ఏర్పాటైన టీఆర్ఎస్ 2022 అక్టోబర్ 5న బీఆర్ఎస్గా మార్పునకు శ్రీకారం చుట్టింది. నాడు తెలంగాణ రాష్ట్ర సమితి సర్వసభ్య సమావేశంలో
పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ తీర్మానించారు. 2022 డిసెంబర్ 22న తెలంగాణ శాసనసభ, తెలంగాణ శాసన మండలిలో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మారుస్తూ బులెటిన్ జారీ చేసింది. వరంగల్ గడ్డపై ఈ రజతోత్సవ సభ చరిత్ర సృష్టిస్తుందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ తెలిపారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను అత్యంత అట్టహాసంగా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఇందుకోసం భారీగా జన సమీకరణ చేస్తున్నామని తెలిపారు. 1250 ఎకరాల్లో సభను ఏర్పాటు చేస్తున్నామని, 40,000 వాహనాలు వచ్చినా పార్కింగ్కు ఇబ్బంది ఉండదన్నారు. 100కు పైగా వైద్య బృందాలు, 15 అంబులెన్స్లు, వందల సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కొందరు కార్యకర్తలు, రైతులు సూర్యాపేట, వర్ధన్నపేట నుంచి ఎడ్ల బండ్లపై జాతరకు వచ్చినట్లుగా తరలి వస్తున్నారని తెలియజేశారు. సభ కోసం 2,000 మందిని పార్టీ వాలంటీర్లుగా నియమించామని చెప్పారు కేటీఆర్. పది లక్షల జన ప్రవాహంతో 10,000 మంది వాలంటీర్లతో దాదాపు 200 సభా స్థలిలో అత్యంత అట్టహాసంగా బీఆర్ఎస్ పాతికేళ్ల సంబరాలు భానువారం జరగనున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజల రాకకు ఆర్టీసీ బస్సులను ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీకి 9 కోట్ల రూపాయలు చెల్లించి ఈ ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ ప్రతిష్టాత్మక రజతోత్సవ వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వనున్నారు. గంట సేపు పైగా ఆయన మాట్లాడవచ్చని అందరూ భావిస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగట్టడం, పార్టీకి పూర్వ వైభవం తేవడానికి ఏ చర్యలు చేపట్టాలి, సాగించిన పోరాటాలు, సాధించిన విజయాలు, బంగారు తెలంగాణ కోసం చేసిన కృషి, భవిష్యత్తులో బీఆర్ఎస్ సాగించాల్సిన పాత్ర తదితర ఎన్నో అంశాలపై ఆయన ప్రసంగిస్తారని టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి.
వరంగల్ గడ్డపై ఈ నెల 27 ఆదివారం నా భూతో నా భవిష్యతి అనే రీతిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ 25 ఏళ్ల సంబరాలు అంబరాన్నంటాయిలా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. వరంగల్, సిద్దిపేట, కరీంనగర్ జాతీయ రహదారులకు కూడలిగా ఉన్న ఎల్కతుర్తి ప్రాంతంలో ఈ నెల 1వ తేదీ నుంచి ఈ పనులు చకచకా సాగుతున్నాయి. ఏకంగా సభా వేదికే 5 ఎకరాల్లో ఉండనుంది. సభా వేదిక కోసం 6 బుల్డోజర్లు, 2 ప్రొక్లైన్లతో భూమి చదును చేశారు. వాహనాల పార్కింగ్కు పరిసరాల్లోని 1000 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. లక్షల సంఖ్యలో సభకు వచ్చే ప్రజలకు ఏ అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అందరికీ మజ్జిగ, మంచినీళ్లు అందించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితల సతీష్ కుమార్ సభ ఏర్పాట్లను క్షణక్షణం పరిశీలిస్తూ బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకను టాప్ సక్సెస్ చేయడానికి విశేషంగా శ్రమిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు బీఆర్ఎస్ పెద్దలు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 9 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. పాదయాత్రల ద్వారా, గులాబీ రంగుతో తీర్చిదిద్దిన ఎడ్ల బండ్ల ద్వారా, వాహనాల్లో ఇలా అన్ని మార్గాల్లో నేతలు జనవాహిని ఎల్కతుర్తి సభాస్థలికి బయలుదేరుతున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక బీఆర్ఎస్ రజతోత్సవ సభలో గులాబీ పార్టీ చీఫ్ ఏం మాట్లాడతారు? దశాబ్ద కాలం పట్టిందల్లా బంగారంలో సాగిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఎందుకు పరాజయం పాలైంది? ఈ పొరపాట్లు తమ ఓటమికి దారి తీశాయి. కాంగ్రెస్ తప్పిదాలు ఎండగట్టడం, పార్టీకి తిరిగి పూర్వ వైభవం తెచ్చి తిరిగి అధికారంలోకి రావడానికి ఏ చర్యలు చేపట్టాలనే విషయాలపై కేసీఆర్ మాట్లాడవచ్చని అందరూ భావిస్తున్నారు. కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది రాకుండా చూడాలని గులాబీ చీఫ్ ఆదేశిస్తారని, జెండా మోసిన వారికి పూర్తి ప్రాధాన్యం ఇచ్చే అంశంపై ఆయన ప్రసంగిస్తారని అనుకుంటున్నారు. నూతన కమిటీలపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు దిద్దుబాటు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ చేసిన విశేష కృషిని ఆయన వివరించనున్నట్లుగా తెలిసింది.
పాతికేళ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ పాత్రను పరిశీలిస్తే పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అన్న వాక్కు తలంపునకు వస్తుంది. రాష్ట్ర సాధన కోసం స్ట్రాంగ్ డిజైర్, సిన్సియర్ ఎఫెక్ట్స్ చేసిన ఎందరెందరో తెలంగాణ వాసులున్నారు. ఇందులో అగ్రభాగాన నిలిచిన నేతగా కేసీఆర్ పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ గాంధీగా ఆయనను కొనియాడారంటేనే ఆయన రాష్ట్రం కోసం ఏ రీతిన శ్రమించారో అర్థమవుతుంది. ఉమ్మడి ఏపీలో అన్నదాతలపై అప్పుల గలం వినిపించి ఆనైతే ఇంతింతై అంతంతై వటుడింతై అన్నట్టు మారి ఎన్నో విజయాలు సాధించారు.